ఆ టీనేజర్ వయసు 18 ఏళ్లు. బరువు కేవలం 24 కేజీలు. ఇష్టారీతిన డైటింగ్ చేసిన యువతి చివరకు మంచంపై లేవలేని స్థితిలో కన్నుమూసింది. కేరళలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం స్థానికంగా సంచలనం కలిగిస్తోంది. తాను బరువు పెరుగుతున్నానని భయపడిన యువతి ఆన్లైన్లో కనిపించిన పలు డైటింగ్ ప్లాన్స్ను ఫాలో అయి చివరకు మరణించిందని బంధువులు చెప్పుకొచ్చారు. కొన్ని నెలల నుంచి శ్రీనంద అనే టీనేజర్ భోజనాలు మానేయడం ప్రారంభించింది. బరువు పెరగచ్చనే భయంతో కసరత్తులు ప్రారంభించింది. ఆన్లైన్ వేదికలు సూచించిన పలు డైట్ ప్లాన్స్ను కూడా ఫాలో అయింది. ఒకానొక దశలో కేవలం వాటర్ డైట్ మొదలుపెట్టింది. పరిస్థితి ముదిరిపోయి ఆరోగ్యం పూర్తి స్థాయిలో చెడిపోవడంతో ఆసుపత్రి పాలై కన్నుమూసింది. ఎనోరెక్సియా నర్వోసా అనే సమస్యతో శ్రీనంద బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సమస్య ఉన్నవారు తమ బరువు, తింటున్న ఆహారం గురించి అసాధారణ రీతిలో భయపడుతుంటారు. బరువు తక్కువగా ఉన్నా కూడా తాము ఊబకాయలుమనే భ్రమలో పడి తిండి మానేస్తారు. దారుణంగా పస్తులుంటారు. కోవిడ్ తర్వాత ఇలాంటి కేసుల సంఖ్య పెరిగిందని కూడా వైద్యులు చెబుతున్నారు. గత 5-6 నెలలుగా శ్రీనంద ఇలాంటి రకరకాల డైట్లు ఫాలో అయ్యి కడుపు మార్చుకుందట. కుటుంబ సభ్యులు ఆహారాన్నిస్తే తినకుండా దాన్ని దాచిపెట్టేది. కేవలం గోరువెచ్చని నీరు తాగేది. సుమారు 5 నెలల క్రితం ఆరోగ్యం పాడవడంతో ఆమెను వైద్యులకు చూపించాల్సి వచ్చింది. ఆమెకు మంచి పోషకాహారం పెట్టాలని తల్లిదండ్రులకు సూచించిన వైద్యులు సైకియాట్రిస్టులకు కూడా చూపించాలని సలహా ఇచ్చారు. 2 నెలల క్రితం మళ్లీ ఆమె ఆరోగ్యం చెడిపోవడంతో ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు మళ్లీ అవే సూచనలు చేశారు. 2 వారాల క్రితం ఆమె బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో యువతిని ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి వైద్యం అందించిన ఉపయోగం లేకపోయింది. ఆమె కనీసం 24 కేజీల బరువు కూడా లేదు. మంచానికే పరిమితమైపోయింది. చక్కెర స్థాయిలు, సోడియం, బీపీ అన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. వెంటిలేటర్పై ఉంచి చికిత్స చేశాం. అయినా ప్రయోజనం లేకపోయిందని యువతికి చికిత్స చేసిన వైద్యులు ఒకరు తెలిపారు.